రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చేస్తున్నటువంటి గుబెల్స్ ప్రచారం ఏదైతే ఉందో అది మొన్న పార్లమెంట్లో అప్పుల విషయంలో తేట తెల్లమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ది మంచి ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డిది ముంచే ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ది మంచి ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డిది ముంచే ప్రభుత్వం. ఈరోజు మొన్న మీడియా మిత్రులు ఒక ఫోటో తీసుకోవాలి. అప్పుల రెడ్డి ఆయన గోబెల్స్ మంత్రులు గోబెల్స్ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో 10 ఏళ్లలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2,80,000 నెలల్లో 20 నెలల్లో మరి రేవంత్ రెడ్డి 2,20,000 కోట్లు చేసిండు. అంటే ఇంకా 60 నెలలు ఉంది. ఆయన 60 నెలలు 20 నెలలు అయిపోయింది. ఇంకా 40 నెలల్లో దాదాపుగా 8 నుంచి 10 లక్షల కోట్ల అప్పు చేస్తాడు. ఆయన వేస్తున్న అప్పు విధానం చూస్తూ ఉంటే రోజుకి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 20 నెలలు అయింది. నెలలో చేసిన అప్పు 2,20,000 కోట్లు. ప్రతి నెల 11,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది. రోజుకి 360 కోట్ల అప్పు చేస్తుంది. గంటకి 15 కోట్ల అప్పు చేస్తూ ఉంది. ప్రతి నిమిషానికి 25 లక్షల అప్పు చేస్తూ ఉంది. ఒక్క కొత్త ప్రాజెక్టు లేదు, కొత్త సంక్షేమ పథకాలు లేవు. రూపాయలు మాత్రం 2,20,000 కోట్లు ఎక్కడ పోయినాయో ఇప్పుడు నేను అడుగుతా మీడియా మిత్రుల సాక్షిగా. మరి వారు అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంత్రి 6 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసిందంటాడు, ముఖ్యమంత్రి 8 లక్షలు అంటాడు, ఆర్థిక మంత్రి 7 లక్షలు అంటాడు, ఆయన ఇంకా ఇతర మంత్రులు 5 లక్షలు అంటారు. తలకాయ తూకాలేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర మంత్రివర్గం, ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భం తెలుస్తాం. నిన్న మరి పార్లమెంట్లో స్వయంగా వారిచ్చిన సమాధానంలో ఇది వచ్చిన డాటా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. సంపద వస్తుందా తీసుకోవాలి, మన దగ్గర ప్రతి గ్రామానికి చేరాలి. ఈ దాని మీద ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినంటే మొన్న కేటీఆర్ జిల్లా వ్యాప్తంగా మండల శాఖ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రతి ఇంట్లోకి ఈ మాట తీసుకుపోవాలా. కేసీఆర్ గారు అప్పు చేస్తే జాతీయ సంపద పెంచి రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచిండు. అందుకోసమే కేసీఆర్ని మంచి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రజలను ముంచే ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే ఆ అప్పులు తెచ్చి ఆదాయం పెంచిండు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల ఎకరాలకు మంచి నీళ్ళు ఇచ్చి దేశంలోనే నంబర్ 1 వరిధాన్యం పండించే రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని దేశ చరిత్ర పటంలో నిలబెట్టిండు కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ₹1 అప్పు తెస్తే మిషన్ భగీరథ ద్వారా 1,56,637 కిలోమీటర్ల పైపు లైన్ వేసి ప్రతి ఇంటికి నల్లా దింపితే నీళ్ళు ఇచ్చి ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చిన గొప్ప దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ దాత, తెలంగాణ ప్రదాత మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అప్పులు తెచ్చినట్టుకు ఇవన్నీ పనులు చేసిండు. ఇవాళ మిషన్ కాకతీయ ద్వారా 48,000 చెరువుల పూడిక తీసిండు. ఆయన డబ్బులు అప్పు తీసుకొచ్చి అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. నీ అంతే తెచ్చిండు. 10 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు తెచ్చిన, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెచ్చిన అప్పు 2,80,000 కోట్లు అయితే నువ్వు కూడా దాదాపుగా 2,80,000 కోట్లు కరగనాకి నువ్వు నాక్క తిన్నావు అని చెప్పి సందర్భంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం. అదేవిధంగా రైతు రుణమాఫీ చేసిండు కేసీఆర్. ₹1 తెస్తే ₹4 రైతులకు పంచిండు. రైతు బంధు ఇచ్చిండు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా షేర్షా కాలం నుంచి ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని విధంగా ఈ రాష్ట్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు అన్నం పెట్టే అన్నదాత మంచిగా ఉండాలి. ఒకరోజు అన్నం పెడితే ఎవరైనా అన్నదాత సుఖీభావం అంటారు. అట్లాంటి ప్రతినిత్యం ఈ దేశానికి, దేశ ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరికీ, మీడియా మిత్రులకు అన్నం పెట్టే రైతులు బాగుండాలని రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ గారు. ₹1 అప్పు తెస్తే రైతులు ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే రైతు బీమా ఇచ్చిండు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు మా దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 33 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తెచ్చిండు.
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జిల్లా కలెక్టర్ ఆఫీసులు మీరు చూసిన పాత గూళ్ళు ఉండే పిట్టగూళ్ళు లాగా ఇవాళ 33 జిల్లా కలెక్టర్ ఆఫీసులు ఎస్పీ ఆఫీసులు కట్టిన దమ్మున్న ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ₹1 డబ్బులు కేంద్రం నుంచి తీసుకొస్తే అప్పు తెస్తే ₹4 సంపద పెంచి ఖర్చు పెట్టిండని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నా. ముసలులకు మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు 2,000 రూపాయలు పింఛన్లు ఇచ్చిండు. ఇవాళ కళ్యాణ లక్ష్మి ద్వారా ఈ రాష్ట్రంలో 13 లక్షల మంది అక్క చెల్లెలకు పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేసిన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 2,80,000 కోట్ల అప్పు చేస్తే గిన్ని గొప్ప కార్యక్రమాలు చేశాడు. సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాడు, ఎల్ఓసీలు ఇచ్చాడు, గురుకుల పాఠశాలలు ఇచ్చాడు. 1000కి పైన, 1 కాదు 2 కాదు. ఏడైనా ఒక కొత్త స్కూల్ చాలా అయిందా? కళ్యాణ లక్ష్మి ఒక్కడెక్కడ పెరిగిందా? తులం బంగారం వచ్చిందా మీ ఆయంలో అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. యాదాద్రి లాంటి టెంపులను కట్టించు. యూరియా కొరత లేదు. యూరియా కోసం చెప్పుల లైన్లలో లేవు మీ ప్రభుత్వంలో ఉన్నట్టు. ఇవాళ ఇంత గొప్ప పరిపాలన చేసినటువంటి వ్యక్తి యాదాద్రి భద్రాచలం లాంటి టెంపులతో పాటు ప్రతి నియోజకవర్గంలో వందలాది మంది గుళ్లకు నిధులను ఇచ్చిండు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. అది కేవలం 2,80,000 కోట్లే. మీరు చెప్పిన 8 లక్షల కోట్ల అబద్ధం, 9 లక్షల కోట్ల అబద్ధం, 6 లక్షల కోట్ల అబద్ధం, 10 లక్షల కోట్ల అబద్ధం. అంతా గొబెల్స్ ప్రచారం, కాంగ్రెస్ గొబెల్స్ ప్రచారం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నేను ఈ సందర్భంగా బిడ్డ మరి మీరు తెచ్చినాయి ఇవాళ 2,20,000 కోట్లు. ఏం చేసినావయ్యా రేవంత్ రెడ్డి? డమ్మీ సీఎం పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చుంటే షాడో సీఎం సెక్రటరియట్లో కూర్చుంటుంది. సెక్రటరియట్లో కూడా కూర్చునే చేతన అయితే లేదు ఈ ముఖ్యమంత్రికి. పోయి పోలీస్ కమాండ్ కంట్రోల్గా సిపిల దగ్గర కూర్చుంటుంది. షాడో సీఎం ఏమో సెక్రటరియట్లో కూర్చుంటుంది. ఈ 2,20,000 కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్నావు కదా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో ప్రతి నెల 11,000 కోట్లు, రోజుకు 360 కోట్లు, గంటకు 15 కోట్లు, ప్రతి నిమిషానికి 25 లక్షలు తెచ్చిన నువ్వు ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక సంక్షేమ పథకాలు లేవు. ఏం చేసినావు అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల నోట్లో మట్టి కొట్టింది. ఆయన వేసింది ఏంటంటే 2,20,000 కోట్ల అప్పు వేసింది 20 నెలల్లో. అందరి నోట్లో మట్టి కొట్టింది. రేవంత్ రెడ్డి దిక్కుమాల పాలన రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. మా మీడియా మిత్రులు కూడా సంతోషంగా లేరు. ఏ వర్గం లేదు. నిన్న జిల్లాలో బేస్తోళ్ళు, గూండోళ్ళు, ముదిరాజులకు జీవోకులు ఇచ్చిండు. మేము 7 కోట్ల చేప పిల్లల పంపిణీ చేస్తే చేప పిల్లల పంపిణీ కూడా జరగలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి జరగని పల్లె లేదు, సంక్షేమం అందరి ఇల్లు లేదు. ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కంట్లో ఆనందం. కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగం అయితే మరి 2,20,000 కోట్ల రూపాయలు నువ్వు తెచ్చినావు. ఇలా పల్లెల్లో ట్రాక్టర్లో పోసుకున్నామంటే డీజిల్ లేదు, దోమలు కొట్టేటోళ్ళు లేడు, చెట్లకు నీళ్లు పోసేటోళ్ళు లేడు, కరెంట్ ఇచ్చేటోళ్ళు లేడు. బల్బులు పోతే నిజామాబాద్ జిల్లాలో ఈ జిల్లా కర్మ పట్టుకున్నది. ఇక్కడ అవ్వలేడు, బాబు లేడు. సుదర్శన్ రెడ్డి అల్జిమర్స్ వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. ఆయననే ప్రచారం చేసుకుంటా మహేష్ కుమార్ గౌడ్ కూర్చున్నాడు. షబ్బీర్ అలీ సత్తుల నాకు మంత్రి కావాలని ఈయన కూర్చున్నాడు. కానీ జిల్లాకు ఒక మంత్రి లేదు. వీళ్ళంతా కత్తులు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తుంది కేంద్రంలో. ఎంత ఘోరం అంటే 20 నెలలైంది ఈ జిల్లాకు మంత్రి. పెద్ద జిల్లా ఇది. కరువులు రాజారాం నుంచి, సంతోష్ రెడ్డి నుంచి, సురేష్ రెడ్డి నుంచి పెద్ద చరిత్ర గల జిల్లా ఇది. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డ జిల్లా. ఈ జిల్లాలో 20 నెలలైంది మంత్రి లేదు, పాలన లేదు, పరిపాలన లేదు, గ్రామాలలో ఎలక్షన్స్ లేవు, సర్పంచ్ లేరు, ఎంపీటీసీ లేరు, జెడ్పీటీసీ లేరు, జెడ్పీ చైర్మన్ లేరు, మున్సిపాలిటీ లేదు. మొత్తం అల్లకల్లోలం ఉంది. కాంగ్రెస్ సర్కార్ అంటే ప్రతి ఇంట్లో సంక్షోభం, ప్రతి కంట్లో విషాదం అన్నట్టుగా ఉన్నది. యూరియా కొరత, చెప్పులు పెట్టి మళ్ళా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా ఏస్తాడు కదా. కేసీఆర్ యూరియాకి ఎప్పుడు 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా చెప్పులు లైన్లో పెట్టలే, మంది నిలబడలే. రైతుల డోర్ స్టెప్స్ దగ్గరికి వచ్చింది. అదేవిధంగా ఇవాళ యూరియా కొరత, ఎస్ఆర్ఎస్పి మోటార్లు ఆనలేవు, గుప్ప నీళ్లు, మా ఆర్మూర లిఫ్ట్లు చాలు కావాలంటే కేసీఆర్ గారు పర్యవేక్షించి ఈఎన్సీకి చెప్పి జీవన్ రెడ్డిని పోయి నీళ్లు ఉతకపో అని చెప్పేది. ఇవాళ నీళ్ళ మోటార్లు ఛార్జ్ చేసిన వాళ్ళు లేడు. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పికి నీళ్లు తెచ్చిన వాళ్ళు లేడు. జిల్లా అంతా అస్తవ్యస్తంగా మారింది. ఈ ముఖ్యమంత్రి జిల్లా మంత్రి అయితే అని చెప్తున్నాడు సుదర్శన్ రెడ్డిని, ఈ జిల్లాలో ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారిని, ఈ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కని నేను అడుగుతా ఉన్నా.
ఒక్క రూపాయి తెచ్చిర్రా అక్క మీరు మంత్రిగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి ఇక్కడ గెలిచినటువంటి భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఇంకా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. ఆయన మొత్తం రాష్ట్రానికి నేనే పెద్ద లీడర్ అంటాడు. ఒక్క మట్టి కుప్ప ఎక్కడ కూర్చుండని అడుగుతున్నా. 6 గ్యారెంటీలు ఆటకెక్కాయి, 420 హామీలు గుడ్డ దాఖలయ్యాయి, 2,20,000 కోట్ల లోన్ మాత్రం తెచ్చింది. ఏం చేసిందని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గం వారికి ఏమి ఇచ్చారో చెప్పే దమ్ముందా అని అడుగుతా ఉన్నా. రైతులకు రుణమాఫీ అమలు కాలే. ఒక్క నిజామాబాద్, కామారెడ్డి, ఉమ్మడి జిల్లాలో 2 లక్షల మందికి రావాలా. ఒక్క నా నియోజకవర్గంలోనే సిద్ధలగుట్ట సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తానని ఇంకా 35,000 మందికి రుణమాఫీ కాలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరణించిన రైతు కుటుంబాలకు రైతు బీమా ఇవ్వడం లేదు. 24 గంటల కరెంటు లేదు. అసలు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎవడి బాబుకు తెలియదు, ఎప్పుడు పోతుందో ఎవడు అయ్యకు తెలియని పరిస్థితి ఈ రాష్ట్రంలో, జిల్లాలో ఉంది అని చెప్తా ఉన్నాం. చేనేత కార్మికులు మళ్ళీ సమస్యల పాలవుతున్నారు. గీతా కార్మికులకు సర్కార్ భరోసా లేదు. మత్స్యకారులకు చేప పిల్లలు ఇవ్వరు. యాదవ సోదరులకు గొర్రెలు పంపిణీ నిలిచిపోయింది. దళిత బంధు, బీసీ బంధు అసలే లేవు, ఊసే లేదు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల సందర్భంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద ఇస్తామన్న తులం బంగారం మాటే లేదు. అతిగతి లేదు తులం బంగారం. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 చొప్పున ఇస్తామన్న ఆ పథకం మట్టిలో కలిసిపోయింది. ఆ హామీకి దిక్కే లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వరు. మరి 2,20,000 కోట్ల లోన్ మాత్రం, రుణం మాత్రం తీసుకొచ్చుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. నిరుద్యోగ వృత్తి ఏమైందో కాంగ్రెస్ నాయకులే చెప్పాలి. మరి మా మీడియా మిత్రులను అడుగుతా ఉన్నా, నిరుద్యోగ వృత్తి ఏమైనా వస్తుందా మీకు కూడా అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇవ్వడం బంద్ చేసిరు. క్రిస్మస్ కానుకలు లేవు. రంజాన్ తోఫా ఇవ్వడం లేదు. అబ్బా తాతలకు పెంచుతామన్న పింఛన్లు లేవు. వికలాంగులకు ఇస్తామన్న 6,000 పింఛన్ లేదు. ఆడబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000తో పాటు పిల్లల సంరక్షణకు విలువైన కేసీఆర్ కిట్టు మాయమైపోయిందని చెప్పి సందర్భంగా ఇవ్వకుండా ఎగనామం పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి సందర్భం తెలియజేస్తాం. ఈ జిల్లాలో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి అయితని చెప్పినటువంటి సుదర్శన్ రెడ్డి గారు దిక్కు లేదు, బంద్ చేసిన తిరుగుడు ఎక్కడ రావట్లేదు, ఎవరికి చెప్పట్లేదు. కేసీఆర్ ప్రభుత్వం 1000కి పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు వాటి ఆదాయం పాలన చూసే దిక్కు లేదు. కోడిగుడ్లను తింటా ఉన్నారు. కోడిగుడ్డ ధరల్లో దొంగతనం చేస్తూ ఉన్నారు. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ రుజువు అవుతా ఉంది. కోడిగుడ్లలో కూడా స్కామ్ చేసినటువంటి ఏదైనా ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిషన్ కాకతీయ కింద 48,000 చెరువులో పూడికతీత చేపట్టి వాటిని పునరుద్ధరించిన ఘనత కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆ చెరువులను పట్టించుకునే నాదుడే లేడు. కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు. చెక్ డ్యాంల నిర్మాణం మాట అసలే లేదు. మరి ఏం చేసినవయ్యా రేవంత్ రెడ్డి? ఈ 2,20,000 కోట్ల రుణం ఏం చేసిండు ఈ రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. మిషన్ భగీరథ కింద ఇంటింటికి నీళ్లు మేమిచ్చిన ఘనత మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని. కానీ మిషన్ భగీరథ నీటి సరఫరాను కనీసం దాన్ని పట్టించుకున్న విధానం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అధికారం కోసం అడ్డగాలు హామీలు ఇచ్చి ప్రజలను ఏమార్చి కేవలం 1.5%తోనే ఓటున పడ్డది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మా నాయకులు ఎవరు నిరుత్సాహపడద్దు. మనం ఓడిపోయింది 1.5 మాత్రమే. నేను ఎమ్మెల్యేగా ఓడిపోవచ్చు. జిల్లా అంతా తిరిగి మొత్తం స్థానిక ఎన్నికల్లో ఈ మాటలన్నీ, ఈ అప్పుల విషయాలు, ఈ గొబుల్స్ ప్రచారం, ఇంటింటికి ఒక కేసీఆర్ అయి మీరంతా ప్రతి గ్రామానికి చేరవేసి స్థానిక ఎన్నికల్లో ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా సెలక్షన్ కేసీఆర్ అయ్యే విధంగా పనిచేయాలని చెప్పి ప్రెస్ మీట్ పెడతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అడ్డిమారి గుండి దెబ్బలా కాంగ్రెస్ వచ్చింది. అధికారం దక్కించుకొని ప్రజల బతుకులతో ఆడుకుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నా. సీఎం రేవంత్ రెడ్డి తంతే గారెల గుట్టలో పడ్డట్లయింది. ఆయన ఎందుకు ఎంత ముఖ్యమంత్రి అయిందో ఎవరు అయ్యేది తెలియదు. 20 నెలలు తిరగక ముందే పాలన చేతకాక చేతులు ఎత్తేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. లేకి కూతలు కూస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. తెలంగాణ పరువును బజార్న పడేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో పెట్టుడు తప్ప తిట్టుడు లేదు. కానీ కాంగ్రెస్ పాలనలో తిట్టింది తప్ప పెట్టింది లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఈయన తిట్టింది తప్ప పెట్టింది లేదు.
ఆయన కేవలం పెట్టిండు ప్రజలకు సంపదను పెంచి పేద ప్రజలకు పంచించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పట్టించుకునే దిక్కులేక జిల్లా అనాథలుగా మారింది. జిల్లాకు మంత్రి లేడు. మళ్ళా చెప్తా ఉన్నా, ఇకనైనా జిల్లా అంతా కొట్లాడి ఒక మంత్రి పదవి తెచ్చుకోండి అయ్యా, పాపం ఆ సుదర్శన్ రెడ్డికి అన్న ఒక మంత్రి పదవి రావాలని నేను మాట్లాడుతూ ఉన్నాను. జిల్లాగా ఇయ్యాలి కదా, లేకపోతే ఎవరికన్నా ఒకళ్ళకి ఇచ్చుకోండి. కాంగ్రెస్ వాళ్ళు జిల్లాకు మంత్రి ఉంటే 4 పనులు జరుగుతాయి కదా. జిల్లా ప్రజలు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. జిల్లా ఆఫీస్ ఆడుందో కాంగ్రెస్ ఎవరికి తెలియదు. జిల్లా ప్రజల సమస్యలు ఎవరికి చెప్పాలనో తెలియదు. తమ గోడు ఎవరికి వివరించుకోవాలో తెలియని పరిస్థితిలో నిజామాబాద్ జిల్లా ప్రజలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నుంచే ఉన్నా ఆయన ఏనాడు జిల్లాను పట్టించుకున్నా పాపాన పోలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ల్యాండ్ శాండ్ మైన్ మాఫియా అవతారం ఎత్తి మా ఆరుమూరులో అయితే వాడు ఏం లేదు, నల్ల మట్ట అయినా దోసుకుండే, ఇసుక అయినా దోసుకుండే, నంబర్లు ఇచ్చుకుంటా దోసుకుంటూ ఎంఆర్ఓ. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మంచిదని తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అని చెప్తున్నారు. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడైనా కానీ మొత్తం మా నాయకులే, ప్రతి ఒక్కరు సర్పంచులు, ఎంపీటీసీలు గతంలో మళ్ళీ 2014 నుంచి 23 వరకు ఎట్లున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గులాబీ జెండా రెపరెపలాడుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బోధన్, నిజామాబాద్, భీమ్గల్, ఆర్మూర్ మున్సిపాలిటీల్లో కూడా గులాబీ జెండా ఎగరబోతుంది. మొత్తం గ్రామ పంచాయతీలు, మొత్తం ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు కూడా మేమే గెలుచుకొని కైవసం చేసుకొని గులాబీ జెండా రెపరెపలాడుతుంది. నిజామాబాద్ జిల్లాలో పాత వైభవం తీసుకొస్తాం. మళ్ళీ కేసీఆర్ గారిని 3వసారి ముఖ్యమంత్రి చేయడంలో నిజామాబాద్ జిల్లానే మొదటి వరుసలో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మీడియా మిత్రులకు మరొకసారి చెప్తా ఉన్నా, అయ్యా ఈ గొబెల్స్ ప్రచారం కొద్దిగా రాయండి. ఇది మేము చెప్పింది కాదు, బీజేపీ రఘునందన్ కొంచెం అడిగితే కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఇది ఒక్కసారి చూడాలి. 2,80,000 కోట్లు 20 నెలల్లో వారు చేస్తే 2,20,000 కోట్లు వారు చేస్తే 10 ఏళ్లలో మేము చేసిన 2,28,000. వారు చెప్పిన గొబెల్స్ ప్రచారం 10 లక్షలు, 8 లక్షలు, 7 లక్షలు ఎవరి నోటికి వచ్చింది వాడు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలు నమ్మొద్దని చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్ని అబద్ధాలే కాంగ్రెస్ మాట్లాడు. లోకల్ బాడీ ఎలక్షన్లో ఎవరి గ్రామాలకు వచ్చినా తరిమి కొట్టండి. మంత్రులను ఇన్ఛార్జ్లను అడగండి. మీకు ఇస్తానన్న తులం బంగారం నుంచి, పింఛన్ల నుంచి, మీకు రావాల్సిన రైతు రుణమాఫీ నుంచి, రైతు బంధు వరకు అడగండి, నిలదీయండి, ప్రశ్నించండి, ఉరికించండి, తరిమి కొట్టండి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీడియా మిత్రులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. జై 461 రూపాయలు ఖర్చు పెట్టే దేశం మొత్తంలో తాగుడు గురించి తెలంగాణ రాష్ట్రంలో 3,600 రూపాయలు ఖర్చు పెడుతుంది. అంటే దేశం ఉన్న రిపోర్ట్ ప్రకారం ఏంది, తెలంగాణలో దేశంలో ఒక వ్యక్తి 463 రూపాయలు ఖర్చు పెడితే తాగుడు కోసం తెలంగాణ రాష్ట్రంలో 3,600 రూపాయలు సగటున ఖర్చు పెడుతుందని ఒక సర్వే చెప్పింది, ఒక రిపోర్ట్ వచ్చింది. అంటే ఈయన తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చింది ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆయన హామీలు ఇచ్చినటువంటి బెల్ట్ షాపులను ఎత్తేస్తాను, బెల్ట్ షాపులను పెంచి ప్రతి 5 కిలోమీటర్ల దూరంలో ఇంకొకటి కొత్తగా నూతన పాలసీ వైన్స్ ఎత్తుడు. వైన్స్ల టెండర్లు ఉంటే 2 లక్షల ఫీజు నుంచి 3 లక్షలకు మార్చి రైతుల దోసుకుంటూ వాళ్ళ లివర్లను, వాళ్ళ రక్తాన్ని, వాళ్ళ చెమటని పేదింటి మందు దాగే వాళ్ళ నుంచి దోసుకున్న పోతా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.